హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో క్యాబేజీ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ క్యాబేజీ మసాలా కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మన చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను క్యాబేజీ తీసుకున్నాను కదా, ఈ క్యాబేజీని చక్కగా సన్నగా ముక్కలు తరిగి పెడతాను. చూడండి, నేను తీసుకున్న క్యాబేజీని చక్కగా సన్నగా కట్ చేసి పెట్టాను. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ తరుగు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికలు చేసుకున్నాను, ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇప్పుడు 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ చక్కగా హీట్ ఎక్కాలి. చూడండి, పోపు గింజలు వేసాను. పోపు గింజలు చక్కగా వేగాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాను. అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి వీటిని. చిట్టపట్లాడుతూ వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు తిప్పుకోవాలండి. చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల కాస్త చిటికెడు పసుపు వేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి మొత్తం కూడా. తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది కూడా కలిసిపోయింది. ఇప్పుడు చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసేస్తున్నాను. చూడండి, మనము వేసుకున్న క్యాబేజీ తురుము కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ సాల్ట్ కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి, చక్కగా మగ్గిపోయింది కూర, చక్కగా ఉంది చూడండి. ఇప్పుడు కాస్త గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఇదంతా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకొని కలుపుకోవాలి. క్యాబేజీ మసాలా కూర రెడీ అయిందండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా కూడా చక్కగా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉండే క్యాబేజీ మసాలా కూర రెడీ అయిందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.